మార్వాడీస్ గొడవ చిలికి వానలాగా మారుతుంది. మొదట పార్కింగ్ దగ్గర మొదలైనటువంటి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పార్కింగ్ దగ్గర సాయి అనేటువంటి వ్యక్తిపై అటు మార్వాడీస్ దాడి చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గొడవ అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి ఆ సమయంలో బాధితులు ఉన్నటువంటి సాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది గొడవలో? నేను బైక్ పైన ఉండే అభిషేక్ అని ఎవరైతే ఉన్నానో వాడు కారులో ఉండే. నేను హారన్ కొట్టినా, వాడు తిట్టిండు నన్ను. నేను హారన్ కొడితే తిట్టిండు, కొంచెం గలీజ్ మోడల్ తిట్టిండు. నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఇంతలో వాడు వింటలేడు, వేరే విధంగా గలీజ్గా మాట్లాడేసరికి నేను దిగి వేరే హిసాబ్ రియాక్ట్ అయ్యా. వాడు వాళ్ళ మామ వెనకకైనా వచ్చి నా షర్ట్ గుంజి నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు నాకు తెలియక కాదు, వాళ్ళందరూ నాకు తెలుసు, నేను కూడా వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ అల్లుడికి ఇంతలో వాళ్ళ అల్లుడి పైన ఇట్లా అయిందని చెప్పి నన్ను కొట్టేసిండు. నా తీత అదైంది కొంచెం. ఇంకా మిగతాది మా మిత్రులకు పిలిచిన అరుణ్కి ఇంకా సాయికి. వాళ్ళు రాగానే వాళ్ళపైన కూడా దాడి చేసారు వీళ్ళు. అంటే మేము అక్కడ లోకల్ వ్యక్తులం, వాళ్ళు కూడా తెలుసు. కానీ ఇది అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఖాళీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు. ఇక నేను ఇట్లా జరగడంతో పాటు నేను తిట్టడం ఇవన్నీ జరగడం, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన. అంటే పర్సనల్గా ఏమైనా గర్జు పెట్టుకున్నారా లేకుంటే కేవలం పర్సనల్ గ్రడ్జ్ ఎవరికి లేదు. నేను అక్కడ పుట్టి పెరిగిన మా తాత ముత్తాతలు అది నేను ఉండే టకారాబస్సి ప్రాంతం. సో పర్సనల్ గురించి ఏం లేదు. అది రోడ్ వాడి ఇట్లనే పార్కింగ్ ఇష్యూలో అది లొల్లి అయింది. అది వాళ్ళ మామ అట్లా రియాక్ట్ అయ్యేది లేకుండే. అగర్ ఆయన నన్ను ఆపి ఇది మల్లుడినా అని అనుంటే నేను వెళ్ళిపోతుండే. నేను నాకు కాంట్రవర్సీ చేయాలని ఏం లేదు, నేను వెళ్ళిపోతుండే. కానీ వాడు అట్లా చెప్పలే. కొన్ని నాతో గొడవ అయింది, నా మిత్రులు వస్తే వాళ్ళపైన కూడా దాడి చేసేస్తుండే. వాళ్ళని కూడా వదులుతలేడు, వాళ్ళని కూడా కొట్టాడు. అంటే వాళ్ళిద్దరు మామ అల్లుడు ఇద్దరేనా? ఆ మామ అల్లుడు, మళ్ళా మామ వాళ్ళ బ్రదరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా ఒక 5-6 మెంబర్స్ వాళ్ళు. అంటే ఇది గొడవ ఎట్లా మారిందంటే మార్వాడీస్ వర్సెస్ హిందూ లాగా మారింది. వాళ్ళు కావాలని ఏమైనా ఇలా పోర్ట్రే చేస్తున్నారా? ఏమంటారు? లేదు, ఇది ఐఎమ్ వెరీ క్లియర్. ఇది ఖాళీ ఎస్కే జ్యువెలర్స్ అనే వ్యక్తులతోనే నాకు కొట్లాట. మిగతా ఏ మార్వాడితో నాకు అది లేదు. సో వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పారా? మళ్ళీ చెప్పారు, నాకు సారీ చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు సారీ చెప్పారు. నాతో పాటు నా మిత్రులు నాకనే ఎక్కువ వాళ్ళు ఇంపార్టెంట్ అని వాళ్ళిద్దరికి కూడా సారీ చెప్పారు. కానీ ఈ సమయంలో చాలా మంది సంఘాలు కూడా ముందుకు వచ్చాయి, మేము ఉన్నామంటూ కూడా వచ్చారు. వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు వాళ్ళందరికీ. మరి కేసు ఏమైనా ఉపసంహరించుకుంటున్నారా? నేను కేసు ఉపసంహరించుకోలేదు. కోర్టు పరిధిలో ఉంది, నేను కోర్టులో చూసుకుంటాను. అంటే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను. అంటే క్షమాపణ చెప్పారా? క్షమాపణ ఎందుకన్నా అంటే ఇది రాంగ్ వేలో అవుతుంది కాబట్టి అసోసియేషన్ వాళ్ళు మా బస్సు పెద్దలు పద్మరావు అంకుల్కి వచ్చి చెప్తే ఈ అంకుల్కి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా బస్తీ వాసులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తే సరే వాళ్ళ కోసం ఇది తప్పు మెసేజ్ పోతుందని చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్స్ అట్లా యాక్సెప్ట్ చేసినాం మేము. సో మార్వాడీస్ అందరిని ఉద్దేశించి అన్నట్టు అందరిని ఉద్దేశించి నేను ఎప్పుడు కూడా చెప్పలే. అతను నా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా మార్వాడియే, సంజు ఉపాధ్యాయ అని నాకు చాలా క్లోజు. అట్లా నాకు చాలా మంది ఉన్నారు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అంటారా? ఎవరైనా నాకు తెలియదు, నాకు అవన్నీ ఏం తెలియదు. నాతో జరిగినది కొట్లాట నాది, ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళతో నాకు కొట్లాట. మిగతా నాకు ఇంకా ఎవరితో అంత విభేదాలు లేవు. ఎందుకంటే మీతోనే అది ఆద్యం పోసినట్టు అయింది. ఇది ఇంతటితో ఆగాలి అంటే మీ వల్ల కాబట్టి మీరు ఏం చెప్తారు ఇంతటితో ఆగాలంటే? నేను ఇందాక మొన్న ఒక అన్న చెప్పినట్టు అందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ మంచిగా ఉండాలా, అందరు అభివృద్ధి చెందాలా అంతనే కోరుకుంటున్నా అని విద్వేషాలు రెచ్చగొట్టే అది నాకు లేదు, మా వాళ్ళకి కూడా ఎవరికి లేదు. ఇక్కడితో ఆపేస్తారని ఐ విల్ బి వెరీ హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అంటే మార్వాడీస్ గో బ్యాక్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? అది నా స్లోగన్ నాది కాదు, నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, దానికోసం నేను మాట్లాడలేను. బట్ ఐ వాంట్ అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్న ఆ రోజు స్పాట్కి మీరు కూడా వెళ్ళారా? ఆ రోజు నేను వెళ్ళిన సాయి ఓరో గారు నా అన్న కొడుకు. అది ఎస్కే జ్యువెలర్స్, కేవలం ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు మాత్రమే సాయితో గొడవ పడ్డారు. గొడవ అయింది, కొట్టారు, తిట్టారు. మీడియా ముఖంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. సాయికి మద్దతుగా టకారబస్తి వాసులు కానీ మరియు
దాన్ని ఏమంటారంటే ఎస్సీ సంఘాలు బీసీ సంఘాల నాయకులు అందరూ వచ్చారు, మాకు సపోర్ట్ చేశారు. దాంతోపాటు మార్వాడి సంఘం వాళ్ళు కూడా సాయితోనే డే 1 ఉన్నారు. సారీ చెప్పారు, ఏమంటే హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళే మాతో పాటు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది దగ్గరుండి మార్వాడి వాళ్ళే బుక్ చేయించారు. ఎందుకంటే సాయి అనే పిల్లాడిని మేము పొద్దున్న నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తుపడతాం. ఎవరితో ఏమనో ఈ టకరా బస్సు అనేది పక్కనే ఆనుకొని బస్సు, ఈ బస్సు అనేది ఎవరిని ఏమనరి, డిస్టర్బ్ చేయరి, కలిసిమెలిసి ఉంటారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది బస్సు వాళ్ళతోనే ఈ విధంగా జరగడం. అంటే పాట్ మార్కెట్ పుట్టిన ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇది మొట్టమొదటిసారి జరిగింది. దానికి మేము చాలా పశ్చాత్తాపం పడుతున్నాం. మార్వాడి సంఘాల్లో అందరూ వచ్చి చెప్పడం జరిగింది. అయితే మాకు పోలీస్ శాఖ ఏమన్నారంటే ఇది చట్టం పరిధిలో ఉంది కాబట్టి దయచేసి మీడియా ముందు రావద్దని చెప్పి కోరడంతో రాలేదు. కానీ అది ఇష్యూ అనేది కొంచెం మీరు అనేది నో డౌట్ సాయికి సపోర్ట్గా నిలబడ్డారు, మేము తప్పు కాదంటలేము. కానీ అది ఇష్యూ అనేది మార్వాడి స్పేసెస్ దళిత్స్ అయిపోయింది. కానీ అక్కడ జరిగింది కేవలం ఎస్కే జ్యువెలర్స్ మరియు సాయి కిరణ్ అంతే తప్ప మొత్తం కమ్యూనిటీస్ కొట్టుకున్నది చేసి ఉన్నది ఏం లేదు. అందరు మంచిగా ఉన్నారు. అదే ఇలా క్షమాపణ కోరేరు, యాక్సెప్ట్ చేసినాం. పెద్దలు చెప్పారు, కుల సంఘాలు బస్సు పెద్దలు మరి మార్వాడి వాళ్ళు కూడా వచ్చారు, క్షమాపణ చేయరు. మనం మంచిగా ఉందామన్న మన వల్ల సొసైటీకి ఎవరికి ఇబ్బంది కలగొద్దని చెప్పడం జరిగింది. అట్లనే నేను ఒక ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తను. మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో మేము ఏ విధంగా అయితే ముస్లింలు మాపై వివక్ష చూపిస్తే కొట్లాడతామో, క్రిస్టియన్లు మాపై వివక్ష చూపిస్తే కొట్లాడతామో, అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా అగ్రకులాలు మాపై వివక్ష చూపిస్తే అదేవిధంగా పోరాటం చేస్తాం. దీంట్లో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. కానీ ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం సమాజాన్ని మేము అనవు. ఇప్పుడు నేనున్న అరవింద్, నేను ఒక ఏదైనా తప్పు అనేది మనిషితో జరుగుతుంది. నేను తప్పు చేస్తే నా కులాన్ని మొత్తం వచ్చి వేరే వాళ్ళు బదలాం చేస్తా అంటే మా కులపలు ఒప్పుకోరు కదా. అదేవిధంగా ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు చేసిన తప్పుకి ఎంటైర్ మార్వాడి కమ్యూనిటీని బ్లేమ్ చేయడం మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు సంజు అనేటోడు ఆయనే మార్వాడి బ్రాహ్మణ్, ఆయనే దాన్ని ఏమంటారంటే సాక్షిగా నిలబడ్డాడు. ఆయనే వాయిస్ ఇచ్చిండు, లేదు ఇది కేవలం ఎస్కే వాళ్ళే చేసారు, మేమంతా సపోర్ట్గా ఉన్నాం. మళ్ళీ అంత సపోర్ట్గా ఉన్న వాళ్ళని గౌరవించాలి కదా. వాళ్ళ సపోర్ట్ని మనం గౌరవించాలా. వాళ్ళకు మద్దతుగా మేము వస్తామన్నా, మీతో నేడికి రమ్మంటే ఆడికి వస్తామని చెప్పినందుకు వాళ్ళ పక్షాన మేము ఉండాలి కదా. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మేము ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం, అందుకే ఇచ్చాం. మాతో పాటు హౌస్లో కూడా వచ్చారు, వాళ్ళు ఉన్నారు. అందరూ ఆ పాట్ మార్కెట్ అనేది ఇక్కడ మార్వాడి వాళ్ళు ఏ విధంగా అయితే దందా చేస్తారో అదేవిధంగా మా విశ్వకర్మ సోదరులు అన్నదమ్ములు కూడా, బెంగాలీ వాళ్ళు కూడా, మళ్ళీ ఇంకా ముఖ్యంగా బెంగాలీ ముస్లిమ్స్ కూడా జ్యువెలరీ దందాలు ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ సపోర్ట్గా ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా, బిహేవియర్ కావచ్చు, వాళ్ళు క్షమాపణ నిజంగా కోరారా, వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళు క్షమాపణ కోరారు. भाई जो भी है हुआ गलती से हुआ, हमारे को हम माफ़ी मांग रहे क्योंकि हमारे तरफ నా వల్ల మొత్తం కమ్యూనిటీస్కి చెడ్డ పేరు వచ్చింది. మంచిగా ఉండే తెలుగు వాళ్ళతోనే మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అంటే జరిగినా అక్కడక్కడ వాళ్ళు పెద్దోళ్ళు అక్కడక్కడ మాట్లాడేది, ఇక్కడ మాత్రం ఎప్పుడు జరగలేదు. ఇంకొకసారి మా వల్ల ఎలాంటి పొరపాటు మేము చెయ్యం, రానున్న కాలంలో కూడా చెయ్యము. మీ తెలుగు వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకే మేము ఈరోజు బిజినెస్ చేసుకుంటా ఇక్కడ ఉన్నాం. కాబట్టి మేము ఎవరితో కొట్లాడదలుచుకోం. జానే అంజానలో తప్పైంది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి మాకు క్షమాపణ కోరడం జరిగింది. అంటే కేవలం క్షణికావేశం వల్లనే ఈ దాడి జరిగింది అనుకోవచ్చా, లేకుంటే వాళ్ళు ఏమైనా కమ్యూనిటీ లోపల పెట్టుకున్నారా? వాళ్ళు క్షణిక ఆవేశం, ట్రాఫిక్ అయింది, ఆ ఆవేశంలో వాళ్ళు తిట్టడం జరిగింది. అంటే మేము ఏమంటున్నాం, తిట్టలేదు అంటున్నాం, తిట్టిండు, అది కంప్లైంట్ ఇచ్చినాం. అది కంపల్సరీ మేము దాని ప్రకారం చట్టం తన పని తను చూసుకుంటూ పోతారు. కానీ మా వల్ల అనేది అటు మా దళిత అన్నదమ్ములు కానీ, బీసీ అన్నదమ్ములు కానీ, మన మార్వాడి అన్నదమ్ములు కానీ గొడవ పడొద్దన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మేము దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కేసు ఉపసంహరించుకోవాలని వాళ్ళు కోరితే మీరు ఏమంటారు? లేదన్న, ఇప్పుడు సాయి కిరణ్ గారు ఉన్నారు, అది సాయి కిరణ్ గారు మీకు క్లారిటీ ఇచ్చారు. అది సాయి కిరణ్ గారు, అరుణ్ గారు, సాయిదాదా గారు వాళ్ళు మాట్లాడారు. మేము ఏది ఉన్నా చట్టంపై పని, ఇప్పుడు మేము ఇంటికి తీసుకోలేము కదా, అందుకే అట్లా. సో మద్దతుదారులకు ఏం చెప్తారు? మద్దతుదారుకి ఎవరైతే మాకు మద్దతు తెలిపారో ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సో మొత్తం మీద కేవలం జరిగినటువంటి చిన్న గొడవ వల్ల ఎంటైర్ మార్వాడీస్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక్క వ్యక్తి వల్లనే మొత్తం కూడా సమాజం మొత్తం ఈ విధంగా మారిందంటూ కూడా ఒకవైపు ఇప్పటికే ఎస్కే జ్యువెలర్స్ వారు మమ్మల్ని క్షమాపణ కోరారు. కేసు మాత్రం అటు కోర్టు పరిధిలో ఉంది, న్యాయం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా దీనిపైన మేము పోరాడతామంటూ కూడా ఒకవైపు బాధితు సాయి కుమార్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడారు.